మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆన్లైన్ బెట్టింగ్స్ కు బానిసైన ఓ కానిస్టేబుల్ అప్పులను తీర్చేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారిని తన భార్యతో కలిసి హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో సంచలనం రేపుతోంది. చిన్నకోడూరుకు చెందిన కానిస్టేబుల్ గౌటి ప్రవీణ్ కుమార్ 2007లో ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని సిసిఎస్ విభాగంలో పనిచేస్తున్నాడు. భార్య రజితతో కలిసి 2 ఏళ్లుగా బెట్టింగ్లకు పాల్పడుతూ 60 లక్షలు నష్టపోయాడు. 30 లక్షల వరకు అప్పులు చేశారు. వాటిని తీర్చేందుకు వక్ర మార్గంలో డబ్బులు సంపాదించాలని దంపతులు నిర్ణయించుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి బెల్దే విశ్వనాథం బంధువు వద్ద ప్రవీణ్ తన తమ్ముడికి చెందిన ఓ స్థలాన్ని తాకట్టు పెట్టి 12 లక్షలు అప్పుగా ఇప్పించాడు. తాకట్టు పెట్టిన ప్లాట్ను విక్రయిస్తామని విశ్వనాథం చెప్తే ప్రవీణ్ కుమార్ రజిత వద్దని వారించి మరో ప్లాట్ చూపిస్తానంటూ నమ్మించారు. అయితే గత శనివారం ప్రవీణ్ రజిత దంపతులిద్దరూ కలిసి తమ కారులోనే విశ్వనాథాన్ని మెట్టుబండల శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. కారులోనే అతని కాళ్ళు చేతులు కట్టేసి మెడ చుట్టూ వైర్ బిగించి హత్య చేశారు. అతని ఒంటి మీద ఉన్న 10 తులాల బంగారు నగలు తీసుకుని మృతదేహాన్ని ఇమామాబాద్ వద్ద కాలువలో పడేశారు. అక్కడి నుంచి కారులోనే హైదరాబాద్ వెళ్ళి ఓ బంగారం దుకాణంలో నగలను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కాగా తన భర్త ఇంటికి రాలేదని విశ్వనాథం భార్య వనిత అదే రోజు చిన్నకోడూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించి వ్యాపారి మృతదేహాన్ని గుర్తించారు. సీసీ కెమెరాల దృశ్యాలు అలాగే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను గుర్తించారు. ఇక కానిస్టేబుల్ దంపతులను అరెస్ట్ చేస్తే రిమాండ్కు పంపారు. 4 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులను కమిషనర్ రష్మి పెరుమాళ్ అభినందించారు. గత నెల 25న ప్రవీణ్ దంపతులు తమ ఇంటి సమీపంలో నివాసం ఉండే ఓ వృద్ధురాలిని హాస్పిటల్కి తీసుకెళ్తామంటూ కారులో ఎక్కించుకొని పుస్తెల్తాడు దొంగిలించారు. దాన్ని హైదరాబాద్లో విక్రయించగా వచ్చిన సుమారు 5 లక్షలను సైతం బెట్టింగ్లో పెట్టి కోల్పోయారు.